కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతుంది. ఇటీవల పార్టీలో చేరిన శ్రీ గణేష్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అయితే శ్రీ గణేష్ ఎంపిక చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేశారు. అయితే ఉప ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ నిరాకరించింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ కూతురుకు టికెట్ ఎందుకు ఇవ్వరని, ఇదేనా కాంగ్రెస్ గద్దర్కు ఇచ్చే గౌరవం అంటూ వెన్నెల అనుచరులు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో గద్దర్ పేరును వాడుకొని ఇప్పుడు ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టారని ఫైర్ అవుతున్నారు. పలువురు రాజకీయ నేతలు సైతం కాంగ్రెస్ తీరును విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం గద్దర్ ఎంతో కృషి చేశారని, ఆయన కూతుర్ని కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం సరికాదంటున్నారు. సినిమా అవార్డులతో సంతోషపెట్టి రాజ్యాధికారం కాకుండా నయవంచన చేయడం న్యాయమా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ పునరాలోచించుకొని గద్దర్ కూతురుకు టికెట్ ఇవ్వాలని సూచిస్తున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. కొన్ని రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. టికెట్ హామీతోనే శ్రీ గణేష్ పార్టీలో జాయిన్ అయినట్లు అప్పుడు చర్చ జరగ్గా ఇప్పుడు అదే నిజమైంది. బీఆర్ఎస్ లాస్య నందిత కుటుంబానికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కంటోన్మెంట్ టికెట్ గద్దర్ కూతురు వెన్నెలకి కాకుండా శ్రీ గణేష్ కి ఇవ్వడంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ సహస్ర, బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక తెర మీదకి వచ్చింది. లోక్సభ ఎన్నికలతో పాటే ఈ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. అయితే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి శ్రీ గణేష్కి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేసింది. ఆయన 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. అయితే శ్రీ గణేష్ కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ హామీ కోసమే, అంటే టికెట్ హామీ ఇస్తేనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అనే ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టిండు. దాంతోనే కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్కి బీజేపీ నుంచి వచ్చినటువంటి శ్రీ గణేష్కి కంటోన్మెంట్ టికెట్ అక్కడ ఖరారు చేసింది. దీంట్లో భాగంగా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వస్తున్నాయి. గద్దర్ ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుందని కూడా చాలామంది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఖరారు చేసింది. అయితే అప్పుడున్న ఈక్వేషన్స్ వేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందా లేదా అనే అంచనాలు పెద్ద ఎత్తున లేవు. అంటే వస్తుందా లేదా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. సో నమ్మకం లేకుండే కాంగ్రెస్ పార్టీ వచ్చే దిశగా కూడా లేదనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అధికారం వచ్చిన తర్వాత ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని గద్దర్ అనుచరులు కావచ్చు, ఇటు వెన్నెల అనుచరులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక చర్చ, గద్దర్కి ఇచ్చే న్యాయం ఇదేనా? గద్దర్ చాలా కష్టపడ్డాడు మీ పార్టీ కోసం, తన పాటలతో ఉర్రూతలకు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గద్దర్ది కూడా కీలక పాత్ర ఉన్నది. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు బహిరంగ సభల్లో కూడా రాహుల్ గాంధీతో చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా కూడా రాహుల్ గాంధీ ఇటు గద్దర్ కూడా ఇద్దరు వివరించారు. సో మొత్తం ఇదంతా కూడా ఒక చర్చ, పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. గెలిచే పరిష్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా కంటోన్మెంటు ఇప్పుడు ఎందుకు ఇవ్వరనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఇదే శ్రీ గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసిండు. ఆయన 2nd ప్లేస్లో ఉన్నాడు. 1st ప్లేస్లో లాస్య నందిత గెలిచింది, 2nd ప్లేస్లో శ్రీ గణేష్ ఉన్నాడు. దాని తర్వాత పరిణామాలను కూడా చేంజ్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గద్దర్ కూతురికి ఇప్పుడు అసలు ఖచ్చితంగా టికెట్ కేటాయించాలి, అప్పుడు అధికారం వస్తుందో రాదో అనే వాళ్ళు అప్పుడు కేటాయించడం కాదు, ఖచ్చితంగా అసలైన కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గద్దర్ని, అంటే గద్దర్ అసలైన ఆయన పోరాట యోధుడు అది ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇచ్చే న్యాయం, ఇప్పుడు గద్దర్ కూతురికి టికెట్ ఇస్తేనే ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగినట్టు అవుతుంది, గద్దర్ కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది, ఆయనకు ఖచ్చితంగా గౌరవం ఇచ్చే దిశగా కూడా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు గద్దర్ సంబంధించిన అనుచరులు కావచ్చు, వెన్నెల సంబంధించిన అనుచరులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వెన్నెలకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. అయితే పలువురు రాజకీయ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఖచ్చితంగా గద్దరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి గద్దర్ది పెద్ద ఎత్తున ఆయన కృషి ఉన్నది. ఆయన పాటలతో బహిరంగ సభల్లో కూడా ఒక వేదికల మీద కూడా పాటలతో డాన్సులతో ఉర్రూతలోకి ఇచ్చిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ సినిమా అవార్డులు ఇవి కాకుండా ఖచ్చితంగా ఆయనకు
వాళ్ళ కూతురుకు వెన్నెలకు టికెట్ ఇస్తే ఇప్పుడు అసలైన న్యాయం జరుగుతుందని కూడా పొలిటికల్లో ఒక జరుగుతున్నటువంటి చర్చ. అయితే టికెట్ హామీతోనే శ్రీ గణేష్ పార్టీలోకి వచ్చింది. మరి శ్రీ గణేష్కి టికెట్ కేటాయించారు, మరి బీజేపీ నుంచి ఎవరు ఉండబోతున్నారనే చర్చ అయితే ఉన్నది. ఇంకా అక్కడ టికెట్ డిసైడ్ చేయలేదు బీజేపీ కూడా. అయితే బీఆర్ఎస్ లాస్యానందిత మరణం తర్వాత అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వెన్నెల గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా వెన్నెలకు కొద్దిగా అవకాశాలు ఉన్నాయి, గద్దర్ ఈక్వేషన్ ఒకటి వర్కౌట్ అవుతుందనే చర్చ జరిగింది. కానీ అక్కడ పరిణామాలన్నీ కూడా చేంజ్ అయినాయి. లాస్యానందిత గెలిచింది. సో దాని తర్వాత కంటోన్మెంటు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్యానందిత గెలిచింది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఖచ్చితంగా గద్దరు కూతురు వెన్నెలకి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు టికెట్ కేటాయించాలి, లేకపోతే గద్దర్ సంబంధించిన అనుచరులు కావచ్చు, గద్దర్ అభిమానులు కావచ్చు ఓట్లేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదనే చర్చ కూడా వస్తున్నది. మరి గద్దర్ కూతురుకి కాదని ఇక్కడ శ్రీ గణేష్కి ఇచ్చారు. వెన్నెల విషయంలో పునరాలోచన చేయాలి, ఖచ్చితంగా వెన్నెలకి ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే గద్దరు ఆటపాటల వల్ల. ఆయన స్టేజ్ల మీద కూడా డ్యాన్స్ చేసిండు. అదేవిధంగా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉన్న విజువల్స్ మనం అందరం కూడా చూసినాం. అధికారంలో లేనప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడే గద్దర్ కూతురికి టికెట్ ఇస్తే అసలైన గౌరవం ఆమెకి వెన్నెలకు కావచ్చు, ఇటు గద్దర్కి ఇచ్చినట్టు కూడా ఉంటుందనే ఒక చర్చ వస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ శ్రీ గణేష్కి ఖరారు చేసింది, అక్కడ ఖచ్చితంగా ఆయనే ఉండబోతున్నాడు. ఇంకా పార్టీలో ఆ టికెట్ మార్చే అవకాశం లేదు. కానీ మరి గద్దర్ అనుచరులు, గద్దర్ అభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తారా లేదా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి గద్దర్ కూతురు వెన్నెల కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి నేను టికెట్ ఆశిస్తున్నా అని కూడా ఆమె మాట్లాడింది. మరి పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనే అంశాల గురించి, మార్చే ఉద్దేశం ఉందా లేదా అనే అంశాల గురించి అయితే వేచి చూడాలి శాస్త్ర.